ఇన్స్టాగ్రామ్ నుండి డబ్బులు ఎట్లా సంపాదించాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ కూడా మౌంటేషన్ తీసుకొచ్చిందనమాట. ప్రొడక్ట్స్ని మనం ట్యాగ్ చేసి మన రీల్స్కి డబ్బులు సంపాదించవచ్చు. మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 1000 ఫాలోవర్స్ ఉంటే సింపుల్గా మీ రీల్స్ కూడా మీరు ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఎట్లా మన అకౌంట్కి సెటప్ చేసుకోవాలి, మౌంటేషన్ని ప్రొడక్ట్స్ని ఎట్లా ట్యాగ్ చేసుకోవాలి, A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీ అకౌంట్ ఓపెన్ అయిపోయింది కదా. వన్స్ మీ అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత కింద మీ అకౌంట్ ప్రొఫైల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది, మీ అకౌంట్ ఓపెన్ అయిపోయింది. ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది. ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో యువర్ టూల్స్ కిందికి వెళ్తా ఉండంటే అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఫ్లిప్కార్ట్ అఫిలియేట్, మింత్రా అని ఉంటుంది. ఫస్ట్ మనం ఫ్లిప్కార్ట్ దాని మీద క్లిక్ చేసి కనెక్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా పర్మిషన్స్ అడిగిద్ది. అలో బటన్ మీద క్లిక్ చేద్దాము. అలో బటన్ మీద క్లిక్ చేస్తే ఇది ఫ్లిప్కార్ట్లో ఇంటర్ఫేస్లోకి వెళ్ళిద్ది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీతో వెరిఫై అవ్వాలి. గైస్ అన్ని అకౌంట్స్కి అయితే ఈ మౌంటేషన్ రాలేదు. చిన్న చిన్నగా అన్ని అకౌంట్స్కి ఇస్తారనమాట. చూడండి, నేను నా మొబైల్ నెంబర్ ఇచ్చేసాను. ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత షేర్ ప్రొడక్ట్స్ అండ్ ఎర్న్ కమిషన్ అని ఉంటుంది. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే ఏం జరిగిద్దంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్కి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి లింక్ అయ్యిద్ది అనమాట. ఇదిగోండి కనెక్ట్ అయిపోయింది అనమాట. కనెక్టెడ్ అని వచ్చింది. సేమ్ మింత్రాకి కూడా అంతే అనమాట. సో అలో పర్మిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మింత్రా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోయింది. సేమ్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ దాని మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఇది కూడా వెరిఫై అయిపోయింది అనమాట. అప్పుడు ఏంటంటే మనం ఫ్లిప్కార్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ని, మింత్రాలో ఉన్న ప్రొడక్ట్స్ని మన రీల్స్ మీద ట్యాగ్ చేస్తాము. ఆ ప్రొడక్ట్స్ని ఎవరన్నా కొంటే మనకు కమిషన్ వస్తుంది. సో యూట్యూబ్లా కష్టపడాల్సిన అవసరం లేదనమాట. సింపుల్గానే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది. సో ఇప్పుడు మనం ఏం చేసాము, మన ఇన్స్టాగ్రామ్కి ఫ్లిప్కార్ట్, మింత్రాని లింక్ చేసామన్నమాట. సో ఇప్పుడు మనం రీల్స్ ఎట్లా పెట్టాలి, రీల్స్ మీద ఈ ప్రొడక్ట్స్ని ఎట్లా ట్యాగ్ చేసుకోవాలి, A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రొడక్ట్స్ని ఎట్లా రీల్స్కి ట్యాగ్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మనం రీల్స్ అప్లోడ్ చేస్తాం కదా. మీరు కుకింగ్ వీడియోస్ అయినా సరే, ట్రావెల్ వీడియోస్ అయినా, ఎడ్యుకేషన్ అయిన వీడియోస్ అయినా సరే, మీది ఏదో ఒక రీల్స్ని మీ ప్రొఫైల్లో పోస్ట్ చేస్తారు కదా. నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాను. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత రీల్స్ అని ఉంటుంది. రీల్స్ అనే దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ నా ఒక వ్లాగ్ ఉందన్నమాట. వ్లాగ్ని క్లిక్ చేస్తున్నాను. ఇదేంటంటే నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్లో ఒక టూరిస్ట్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. దాని రిలేటెడ్ రీల్ అన్నమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాప్షన్ రాయాలన్నమాట. వైజాగ్ వ్లాగ్ అని చెప్పేసి నేను క్యాప్షన్ రాస్తున్నాను. క్యాప్షన్ రాసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ట్యాగ్ పీపుల్ కింద యాడ్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది. యాడ్ ప్రొడక్ట్స్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ ప్రొడక్ట్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకోండి, సెర్చ్ బై ప్రొడక్ట్ యూఆర్ఎల్ అని ఉంది, ఆర్ బ్రాండ్ అని ఉంది. కింద చూడండి అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అని ఉంది. మింత్రా అఫిలియేట్ నుంచి మనం ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేస్తే 11% నుంచి 15% వరకు కమిషన్ పొందొచ్చు. అదే ఫ్లిప్కార్ట్లో అయితే 1% నుంచి 7% వరకు కమిషన్ పొందొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే వైజాగ్ వ్లాగ్ అనే రీల్కి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేయాలి. ఇప్పుడు యాడ్ ప్రొడక్ట్స్ అని ఉంది కదా, నేనేంటంటే వైజాగ్ రిలేటెడ్ రీల్ని పోస్ట్ చేస్తున్నాను అనమాట. నా దాంట్లో మీరు మీ రీల్స్ ఏదన్నా పోస్ట్ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్లో. సో మనం పోస్ట్ చేసే వీడియో రిలేటెడ్గా ఉన్న ప్రొడక్ట్స్ని మాత్రమే ట్యాగ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ వీడియోల గురించి చెప్తున్నారు అనుకోండి. కుకింగ్ అంటే కిచెన్లో ఉండి కుకింగ్ వీడియో చేస్తున్నారు అనుకోండి. కిచెన్లో కావాల్సిన సామాన్లు, వెజిటేబుల్స్ కట్ చేసే నైఫ్లు, బౌల్స్, స్టవ్లు, ఇట్లా దాని రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని ట్యాగ్ చేసుకోవచ్చు అనమాట ఆ రీల్ మీద. లేదు మీరు ఏదన్నా వ్లాగ్ వీడియో రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, ఒక ట్రైపాడ్, సెల్ఫీ స్టిక్, మీరు వేసుకున్న షర్టు, మీరు పెట్టుకునే క్యాప్, బ్యాగు, సో అట్లా దాని రిలేటెడ్ వీడియో రిలేటెడ్ ప్రొడక్ట్స్ మాత్రం పెడితే మాత్రమే ఎక్కువ కొనడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఆ ప్రొడక్ట్స్ని వాళ్ళు ఓపెన్ చేసి బై చేస్తారు, మనకు కమిషన్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే వైజాగ్ వ్లాగ్ చేస్తాను కాబట్టి సో దాంట్లో నేను చూపించడానికి ఏం లేదు ఎక్కువ. సో నేను వేసుకున్న షర్ట్నే ఇప్పుడు ఇక్కడ ట్యాగ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేయాలంటే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళాలి. ఇంతకుముందు మనం ఫ్లిప్కార్ట్ని కనెక్ట్ చేసాం కదా ఇన్స్టాగ్రామ్కి. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళాను. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది. సెర్చ్ బాక్స్లో ఓపెన్ చేద్దాము. మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ నుంచి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పైన సెర్చ్ బాక్స్ ఉంది. సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్లూ షర్ట్ అని చెప్పేసి తీసుకున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను. సో సెర్చ్ బాక్స్లో మనం ఏంటంటే ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. బ్లూ షర్ట్ అని చెప్పేసి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. మీరు ఏది సెర్చ్ చేసినా వస్తుంది.
బ్లూ షర్ట్ అని సెర్చ్ చేస్తే ఇదిగోండి ఇట్లా వచ్చినాయి. దీంట్లో నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఈ బ్లూ షర్ట్ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇదిగోండి ప్రొడక్ట్ ఇట్లా చూసుకున్న తర్వాత షేర్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. షేర్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత కాపీ లింక్ ఉంటుంది, కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ దగ్గరికి రావాలి. ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన తర్వాత సెర్చ్ బై ప్రొడక్ట్ అని ఉంటుంది కదా, ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఓన్లీ దీంట్లో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా HTTPS అని ఉంటుంది, ఇక్కడ నుంచి మాత్రమే ప్రొడక్ట్ పెట్టాలి. ఈ రిమైనింగ్ ఇదంతా తీసేయాలన్నమాట. కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా లింక్ వస్తుంది అనమాట, అఫిలియేట్ లింక్. కొంతమందికి రావట్లేదు. సో రాని వాళ్ళు ఇట్లా కాపీ చేసి ఇట్లా పేస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇట్లా లింక్ని HTTPS స్టార్టింగ్ నుండి ఇట్లా పేస్ట్ చేస్తే ఇదిగోండి మనకి ఇట్లా మెన్ సాలిడ్ క్యాజువల్ బ్లూ షర్ట్ అని వచ్చింది. కమిషన్ వచ్చేసి 6% ఎస్టిమేటెడ్ కమిషన్ అని ఉంది. గైస్ ఇది గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎంత పర్సంటేజ్ వస్తుందో ఇక్కడ చూపిస్తుంది. ఇట్లా కమిషన్ వస్తే మాత్రమే ఆ ప్రోడక్ట్ని పెట్టుకోండి. కొన్ని ప్రొడక్ట్స్కి కమిషన్ రాదనమాట, 0 అని ఉంటుంది. అలాంటి వాటిని ట్యాగ్ చేయొద్దు. ట్యాగ్ చేసిన వేస్ట్ అనమాట, ఎందుకంటే దాని నుంచి మనకి ఎలాంటి కమిషన్ రాకపోతే వేస్టే కదా. సో నేను దీన్ని అయితే ఇట్లా దీన్ని పెట్టేశాను. పెట్టి నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేశాను. ఒక ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ మీరు ఇంకొక దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను చూపిస్తాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను షర్ట్ని పెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడ నేను నుంచి మొబైల్ తీసుకున్నాను. మొబైల్ అనే దాని మీద క్లిక్ చేస్తే మొబైల్కి కూడా కమిషన్ వస్తుందా రాదని చెక్ చేసుకోవాలి ఫస్ట్. కమిషన్ రాని వాటిని పెట్టొద్దు. ఇక్కడ రియల్మీ P4 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను. దీని మీద క్లిక్ చేసి సేమ్ ఇంత ముందు లాగే షేర్ అనే బటన్ ఉంటుంది. షేర్ అనే బటన్ మీద క్లిక్ చేసి కాపీ అనే దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇదిగోండి షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే టైం పడుతుంది. టైం పట్టేసిన తర్వాత కాపీ చేశాను. ఇక్కడ నుంచి కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి వస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ HTTPS వరకే ఉండాలి, మిగతాదంతా తీసేద్దాము. ఇదిగోండి HTTPS దగ్గరికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇదంతా తీసేద్దాం. ఇదంతా తీసేసిన తర్వాత దీనికి కమిషన్ వస్తుందా రాదా చెప్తాను. సో ఇదంతా అయిపోయింది, సెర్చ్ అవుతుంది అనమాట. ఇదిగోండి తిరుగుతుంది కదా, సెర్చ్ అవుతుంది. సెర్చ్ అయిపోయిన తర్వాత ప్రొడక్ట్ వస్తుంది. దీనికి ఇక్కడ చూసుకోండి ఎలాంటి కమిషన్ లేదన్నమాట, ఎలాంటి కమిషన్ చూపించట్లేదు. దీన్ని ట్యాగ్ చేయడం వల్ల మనకి 0 ఉపయోగం. సో దీన్ని తీసేద్దాము. దీన్ని తీసేసి కమిషన్ వచ్చే వాటిని మాత్రమే యాడ్ చేసుకోవాలి. సో ఇట్లా మీరు ఎన్ని ప్రోడక్ట్లైనా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఎట్లా అయితే ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసి షేర్ బటన్ మీద క్లిక్ చేసి లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నారో, మింత్రా నుండి కూడా అంతే. కొంతమంది ఏంటంటే ఫుట్వేర్ కానీ, డ్రెస్సులు కానీ, మెన్స్ క్లాత్ వేర్ కానీ కొంతమంది రివ్యూలు చేస్తారు. మీరేంటంటే మింత్రాకి వెళ్ళి ఏ షర్ట్ని అయితే రివ్యూ చేస్తున్నారో దాన్ని ఓపెన్ చేసి షేర్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేసి HTTPS నుంచి ఉంచుకొని ఆ ప్రోడక్ట్ని అయితే ఇక్కడ నుంచి ట్యాగ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇప్పుడు నేను ఒక షర్ట్ని అయితే ఇక్కడ ట్యాగ్ చేశాను కదా, సెలెక్ట్ చేశాను కదా. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాము. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రోడక్ట్ అనేది మనం యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత ఏంటి, సో మనం నెక్స్ట్ ఏం చేద్దాము, నెక్స్ట్ అప్లోడ్ చేయడమే అనమాట. సో అప్లోడ్ అయిపోతుంది అనమాట, రీల్ అప్లోడ్ అయిపోతుంది. రీల్ అప్లోడ్ అయిపోయిన తర్వాత వేరే అకౌంట్ నుంచి నేను ఓపెన్ చేసి చూపిస్తాను నిజంగానే ప్రోడక్ట్ యాడ్ అయిందా లేదా అని చెప్పేసి. చాలామంది ఏంటంటే ప్రొడక్ట్స్ని రివ్యూ చేస్తారనమాట. రివ్యూ చేసే వాళ్ళు సింపుల్గా మీరు లింక్ అని కామెంట్ చేయండి, ఇన్బాక్స్కి వస్తుంది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుండి డైరెక్ట్గా మీ ప్రోడక్ట్ని మీరు మీ రీల్కి ట్యాగ్ చేసుకోవచ్చు అనమాట. యూట్యూబ్లో కూడా ఉంది ట్యాగ్ ప్రోడక్ట్ అనే ఆప్షను. ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు తీసుకొచ్చారు, చాలా మందికి యూజ్ అవుతుంది అనమాట. మీరు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయండి, రీల్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి, మంచి ఫాలోవర్స్ని గెయిన్ చేసుకోండి. ఇదిగోండి రీల్ పోస్ట్ అయిపోయింది అనమాట. రీల్ పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను వేరే అకౌంట్లోకి వెళ్తున్నాను. వేరే అకౌంట్లోకి వెళ్ళాను. ఇప్పుడు వేరే అకౌంట్లోకి వెళ్ళి తెలుగు టెక్ ఆఫీస్ అనేది ఓపెన్ చేస్తున్నాను. తెలుగు టెక్ ఆఫీస్ అని ఓపెన్ చేసి ఆ రీల్ని ఓపెన్ చేద్దాము. ఆ రీల్ ఓపెన్ చేస్తే ప్రోడక్ట్ వస్తుందా లేదా అని ఇక్కడ కనబడిద్ది అనమాట. ఇదిగోండి రీల్ని ఓపెన్ చేశాను. ఒకసారి ఓపెన్ చేద్దాం రీల్ని ఓపెన్ చేస్తే నాకు ప్రోడక్ట్ వస్తుందో రావట్లేదు మీకు ఎక్కడ చూసుకోవచ్చు. ఇదిగోండి మనకి ఇక్కడ ప్రోడక్ట్ అయితే వచ్చిందనమాట. షర్ట్ వచ్చింది, సాలిడ్ క్యాజువల్ బ్లూ షర్ట్ అని. దీన్ని ఓపెన్ చేసి ఎవరన్నా అంటే మన రీల్ను ఎవరన్నా ఓపెన్ చేసి వాళ్ళు ఇక్కడ నుంచి బై చేశారనుకోండి, మనకి ఈ ప్రోడక్ట్ ఎంత రేటు 263 రూపీస్ అనమాట. దీంట్లో 6% వరకు మనకు కమిషన్ వస్తుంది. సో ఇట్లా మంత్కి మనం చాలా రీల్స్ పెడతాం, చాలా వ్యూస్ వస్తూ ఉంటాయి. చూసేవాళ్ళు ఎవరన్నా మన రీల్స్ని చూసేవాళ్ళు మనం ట్యాగ్ చేసిన ప్రోడక్ట్ని కొంటే మనకు కమిషన్ అనేది వస్తుంది. సో అది ఫ్లిప్కార్ట్లోంచి మనం ఫ్లిప్కార్ట్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుకోవచ్చు. మెయిన్ ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ నేను సెకండ్ పార్ట్ కూడా చేస్తాను. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. ఫస్ట్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి సెటప్ చేసుకోండి. సెటప్ చేసుకున్న తర్వాత రెవెన్యూ ఎట్లా చూసుకోవాలి, విత్డ్రా ఎట్లా చేసుకోవాలి, A to Z నేను పార్ట్ 2లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లోనే పెడతాను పార్ట్ 2ను.
నెక్స్ట్ ఏంటంటే కామెంట్ సెక్షన్లో పిన్ కూడా చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.